నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఎన్డీఎస్ఏ రిపోర్టుపై కేటీఆర్ అవగాహన లేమితో మాట్లాడుతున్నారు. కాళేశ్వరంలో తప్పులకు బాధ్యులపై చర్యలు తప్పవన్న కోమటిరెడ్డి. హైదరాబాద్ భారత్ సమ్మిట్కు తరలివస్తున్న నేతలు. మధ్యాహ్నం హాజరు కానున్న రాహుల్ గాంధీ. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తుది దశ ఏర్పాట్లు. సిద్ధమైన బాహుబలి వేదిక, 1000 ఎకరాల్లో పార్కింగ్. కర్రెగుట్ట అడవుల్లో 5వ రోజు కొనసాగుతున్న కూంబింగ్. ఎన్కౌంటర్లో 3 మహిళా మావోయిస్టులు మృతి. గుజరాత్లో అక్రమ వలసదారులపై అధికారుల జల్లెడ. అహ్మదాబాద్, సూరత్లో 550 మందికి పైగా గుర్తింపు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో 2వ రోజు కొనసాగుతున్న భారత్ సమ్మిట్ సదస్సుకు కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. కశ్మీర్లో ఉగ్రదాడి జరిగినందున కేంద్ర నిఘా వర్గాలు రాష్ట్ర ప్రభుత్వాలను ఇప్పటికే అలర్ట్ చేశాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. గుర్తింపు కార్డులు లేకుండా ఎవరిని కూడా హెచ్ఐసిసి ప్రాంగణంలో తిరగకుండా పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. సదస్సుకు హాజరయ్యేందుకు కవర్ చేసేందుకు వచ్చిన మీడియా ప్రతినిధులను కూడా నిశితంగా తనిఖీలు చేసిన తర్వాతనే లోనికి అనుమతిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు పాల్గొనున్నారు. అనునిత్యం ప్రపంచ శాంతి కొరకు ఈ ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉన్నటువంటి డెలిగేట్స్ కలవడానికి విదేశాలకు వెళ్తూ ఉంటారు. ఇవాళ యావత్ ప్రపంచం నుంచి 100 దేశాల ప్రతినిధులు హైదరాబాద్కు వస్తున్న వేళ వారు కూడా భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీ గారి యొక్క నడవడిని చూసిన తర్వాత వాళ్ళు రాహుల్ గాంధీ గారు చెప్పే మాటలు వినాలనే ఆసక్తితో 100 దేశాల ప్రతినిధులు కూడా ఎదురు చూస్తున్న సందర్భం. సో వారి రాక మాకు ఉత్సాహాన్ని ఇస్తా ఉంది. ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ థింకింగ్ వాళ్ళు ఉన్నటువంటి ప్రతినిధుల సభలో వారు ప్రపంచ శాంతి కొరకు, భవిష్యత్ ప్రపంచ అభివృద్ధి కోసం ప్రసంగిస్తారు. రాహుల్ గాంధీ గారు తెలంగాణలో క్యాస్ట్ సెన్సెస్ చేసి బలహీన వర్గాలందరికీ న్యాయం చేయాలని ఎవరు ఎంతమంది ఉన్నారో వారి సంఖ్యాబలాన్ని బట్టి వారికి ఆర్థిక సహాయం, ఎడ్యుకేషన్ లో సహాయం, ఎంప్లాయ్మెంట్ లో సహాయం, రాజకీయాల్లో సహాయం చేయాలని చెప్పినటువంటి విప్లవాత్మక నాయకుడు రాహుల్ గాంధీ. అందువల్ల తెలంగాణలో బలహీన వర్గాలంతా రేవంత్ రెడ్డి గారు, అదే రాహుల్ గాంధీ గారు ఇక్కడ రావాలని వారు కోరుకుంటున్నారు. రాహుల్ గాంధీ గారు వచ్చి వారికి సహాయంగా నిలబడతారు కాబట్టి బీసీలకు వ్యతిరేకంగా ఆలోచించేటటువంటి బీఆర్ఎస్ పార్టీ రాహుల్ గాంధీ గారిని రావద్దాం. కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ రిపోర్టుపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అవగాహన లేమితో మాట్లాడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. విషయాన్ని పక్కదారి పట్టించేందుకే ఎస్ఎల్బీసీ అంశాన్ని తెరపైకి తెస్తున్నారని మండిపడ్డారు. అన్ని మంచిగా డిజైన్లని చెప్పి ఇవాళ ఎన్డీఎస్సీ కాదు ఎన్డీఏ రిపోర్ట్ మాట మార్చిందంటే నిజంగా వాళ్ళకి ఏమైనా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి దేవుడు నోరిచ్చిందంటే ఒక ఆలోచన లేదు. మొన్నటి వరకు ఏం మాట్లాడారు, అంత డిజైన్ మరితే చిన్నదేదో జరిగింది, ఆ చిన్న జరిగిన దాని గురించి చేసుకునేదానికి అని చెప్పి ఇవాళ ఎన్డీఏ రిపోర్టు ఈ బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా అందుకని కావాలని ఇవ్వలేదు. ఎస్ఎల్బీసీ మీద ఎందుకు ఇస్తలేరు ఎన్డీఎస్సీ అని. ఎస్ఎల్బీసీ మేము 33 కిలోమీటర్ కంప్లీట్ చేస్తే 10 కిలోమీటర్ కంప్లీట్ చేయలేని వాళ్ళు దీనికి పోలిక పెట్టి ఏదో డైవర్ట్ చేయాలని. ఇది ఎన్డీఎస్సీ వాళ్ళు ఇచ్చింది. వేడిగడ్డతో పాటు అన్నారం సింగిల్లో కూడా ఉండదని తెలిసి అందరూ తెలుసు. ఆ రిపోర్టు ఎప్పుడో రిపోర్ట్ వచ్చింది, అది ఇప్పుడు బయటకు వచ్చింది ఆ రిపోర్టు. దాని మీద కేటీఆర్ గారికి అవగాహన లేదు కాబట్టి దాని మీద మాట్లాడకపోవడం మంచిది. రేపు తర్వాత తప్పని మీరు రిపోర్ట్ చూడండి. ఆ రిపోర్టు తర్వాత వచ్చింది కదా, దాని మీద ప్రభుత్వం ఏం యాక్షన్ తీసుకుంటారు సార్? మీరేమైనా రికమెండ్ చేస్తారా? మేమేంటే వాళ్ళే రికమెండ్ చేసిండ్రు. నిన్న మీరు చూసిండ్రు మేడిగడ్డతో పాటు అన్నారం సుందిలో కూడా ఉండదు అని చెప్పి వాళ్ళు క్లియర్గా ఇచ్చిండ్రు. ఆ విషయం మాకు 6 నెలల కిందనే మాకు కేంద్ర ప్రభుత్వం ద్వారా మాకు తెలిసింది. కానీ ఏం చేయాలనే ఆలోచనతోనే మేము ఆ వాటర్ అక్కడ ఆపకుండానే 1,52,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించినాం.
అక్కడ ఆగుంటే ఇప్పటికీ ఆ 3 కొట్టుకుపోయాయి. సార్ NDSC రిపోర్ట్ లో నాణ్యత లోపం ఉంది, నిర్మాణ లోపం ఉంది, ప్లానింగ్ లోపం ఉంది అని చెప్పారు. వీళ్ళకి బాధ్యత లేని వాళ్ళందరి మీద యాక్షన్ ఉంటుందా? తప్పకుండా. ఎందుకంటే నాణ్యత లోపం ఒకటి, డిజైన్ అయితే ఆయనే చీఫ్ ఇంజనీరు, ఆయనే కాంట్రాక్టరు, ఆయనే చెప్పిండు. అది మొత్తం నీది నా మానస పుత్రిక, ఇది ప్రపంచంలోనే 8వ వింత అన్నాడు. అన్నట్టే ప్రపంచంలో 8వ వింత అంటే ఏంటంటే 3 ఏళ్లలో కట్టిన వెంటనే 3 ఏళ్లలో కూలిపోవడం ప్రపంచంలో 8వ వింత. ఆయన చెప్పిన మాట నిజమైంది. రిపోర్ట్ వాళ్ళే కాదు, వాళ్ళు ఇచ్చిన కేంద్ర వాళ్ళు రిపోర్ట్ వాళ్ళు బయట పెడతారు. NDSC రిపోర్టు వాళ్ళే బయట పెట్టి చెప్పింది కదా క్లియర్ కట్ గా. అది వేడిగడ్డ ఇప్పుడు పోయిందో ఆ 2 కూడా ఉన్నదని తెలుసు. అసలు ఫస్ట్ రిటైర్డ్ ఇంజనీర్లే చెప్పాను ఈ సైట్ కరెక్ట్ కాదు, తుమ్మిడిగట్టు అయితేనే నీకు అక్కడ కన్విన్స్ చేసి మహారాష్ట్రాన్ని తుమ్మిడిగట్టు కట్టడమే కరెక్టు. కానీ తుమ్మిడిగట్టు కడితే కాంగ్రెస్ పేరు వస్తుంది, కమిషన్లు రావు, బ్యారేజ్లు ఉండవు, లిఫ్ట్లు ఉండవు. కాబట్టి కిందికి పోయి 3 బ్యారేజ్ కట్టి పైకి తీసుకొచ్చి కిందికి వదిలిపెట్టింది. ఎవరైనా అసలు ఏమాత్రం జ్ఞానం ఉన్న ఆలోచిస్తారు కదా, కింద వాటాన్ని పైకి తీసుకొచ్చి 3 లిఫ్ట్ తీసుకొచ్చి కిందికి వదిలిపెడతారా? అందుకనే త్వరలోనే దాని మీద అంత క్లారిటీ వచ్చేస్తుంది. నిన్న రిపోర్ట్తో మొత్తం బయటపడ్డది. కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్ ఇంట్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణ, రీడిజైనింగ్, రుణాల మంజూరులో కీలకంగా వ్యవహరించి ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ భావిస్తోంది. అందులో భాగంగానే ఇవాళ ఉదయం నుంచి తనిఖీలు చేపట్టింది. హైదరాబాద్ షేక్పేటలోని ఆదిత్య టవర్స్లో ఆయన నివాసంలో ఉదయం నుంచే ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ప్రస్తుతం కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా ఉన్న హరిరామ్ గజ్వేల్ ప్రాంత ఈఎన్సీగాను పనిచేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందన్న ఆరోపణలతో ప్రస్తుత ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అన్ని కోణాల్లో పలువురిపై విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే హరిరామ్ ఇంట్లో తనిఖీలు చేపట్టిన అధికారులు పలు కీలక దస్త్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. సోదాల అనంతరం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి. కాగా హరిరామ్ భార్య అనిత సైతం నీటిపారుదల శాఖలో డిప్యూటీ ఈఎన్సీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం వాలంటరీ డైరెక్టర్ జనరల్ బాధ్యతల్లో ఆమె ఉన్నారు. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి తర్వాత ముష్కరులను పట్టుకునేందుకు భద్రతా దళాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. లష్కరే తోయిబా ఉగ్రముఠాతో సంబంధం ఉన్న ఉగ్రవాదులు అనుమానితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి. ఈ క్రమంలోనే వారి ఇళ్లను వెతికి వాటిని ధ్వంసం చేస్తున్నాయి. జమ్మూ కశ్మీర్ వ్యాప్తంగా శుక్రవారం రాత్రి మరో 3 ఉగ్రవాదుల నివాసాలను భద్రతా దళాలు పేల్చేశాయి. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో శుక్రవారం రాత్రి మరో 3 ఉగ్రవాదుల ఇళ్లను భద్రతా దళాలు కూల్చేశాయి. కుల్గాంలో లష్కరే తోయిబా ఉగ్రవాది జకీర్ అహ్మద్ గనీకి చెందిన ఒక ఇల్లును కూల్చివేశారు. అతడు 2023 నుంచి ఉగ్రవాద కార్యకలాపాల్లో చురుగ్గా ఉన్నట్లు అధికారులు తెలిపారు. షోపియాన్లో లష్కరే తోయిబా ఉగ్రవాది షాహిద్ అహ్మద్ ఇంటిని కూల్చివేశారు. పుల్వామాలో మరో అనుమానితుడు అహ్సాన్ ఉల్ హక్ షేక్ ఇల్లు పేలుడులో ధ్వంసమైంది. వీరందరిపైన ఇప్పటికే పలు కేసులు నమోదైనట్లు అధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది. పహల్గాం దాడికి పాల్పడిన ముష్కరుల్లో ఒకడైన ఆదిల్ హుస్సేన్ థోకర్, మరో ఉగ్రవాది ఆసిఫ్ షేక్ ఇళ్లను ఇంతకుముందు నేలమట్టం చేశారు. వేర్వేరు పేలుడు ఘటనల్లో ఇవి ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు. మరోవైపు కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులతో కలిసి పనిచేస్తున్న 2 అనుచరుల్ని భద్రతా దళాలు తాజాగా అరెస్ట్ చేశాయి. ఖైమోహ్ ప్రాంతంలో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపాయి. అయితే వారి పేర్లు, ఇతర వివరాలను భద్రతా సిబ్బంది వెల్లడించలేదు. పాకిస్తాన్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి వరుసగా 2వ రోజు కవ్వింపు చర్యలకు పాల్పడింది. నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో పాక్ కాల్పులు జరపగా భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకున్నట్లు రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు.
నియంత్రణ రేఖ వెంబడి పలు పోస్టుల నుంచి పాక్ ఆర్మీ చిన్న తరహా ఆయుధాలతో కాల్పులు జరిపినట్లు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని, ఎవరికీ గాయాలు కాలేదని వెల్లడించారు. గురువారం అర్ధరాత్రి వేళ కూడా నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ కాల్పులు జరిపిందని చెప్పారు. నకిలీ పత్రాలతో భారత్లో అక్రమంగా ఉంటున్న 550 మందికి పైగా బంగ్లాదేశ్ వలసదారుల్ని గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. అహ్మదాబాద్, సూరత్లలో తనిఖీలు చేసి అదుపులోకి తీసుకున్నారు. మరోసారి ధ్రువపత్రాలను పరిశీలించి విచారణ తర్వాత బహిష్కరణ చర్యలు చేపడతామని అధికారులు చెప్పారు. స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్, క్రైమ్ బ్రాంచ్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగం, స్థానిక పోలీసులు సోదాల్లో పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు. తనిఖీల సందర్భంగా వలసదారుల వద్ద చెల్లుబాటయ్యే పత్రాలు లేవని పేర్కొన్నారు. సూరత్లో 100 మందిని, అహ్మదాబాద్లో 450 మందికి పైగా అక్రమ వలసదారుల్ని గుర్తించినట్లు చెప్పారు. గుజరాత్ హోంమంత్రి, డీజీపీ ఆదేశాలతో ఈ సోదాలు జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇటీవల గుర్తించిన 127 మంది అక్రమ వలసదారుల్లో 77 మందిని విచారణ తర్వాత బంగ్లాదేశ్కు పంపినట్లు తెలిపారు. రాష్ట్రంలో 230 మందికి పైగా పాకిస్తాన్ దేశస్థులు ఉన్నట్లు పోలీసులు లెక్క తేల్చారు. వీరంతా హైదరాబాద్ చుట్టుపక్కలే ఉన్నట్లు గుర్తించారు. ఇందులో పర్యాటక వీసాలపై వచ్చిన వారి సంఖ్య చాలా తక్కువగానే ఉంది. ఎక్కువ మంది దీర్ఘకాలిక వీసాలపై ఉంటున్నారు. రాయబార వీసాలు, అధికారిక వీసాలపై వచ్చిన వారికి రద్దు నుంచి మినహాయింపిచ్చారు. అయితే వీసాలు రద్దయిన వారిని గుర్తించి వెనక్కి పంపే విషయంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. దీర్ఘకాలిక వీసాలు ఎల్టీవీపై 199 మంది పాకిస్తాన్ దేశస్థులు తెలంగాణకు వచ్చినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. వీరు కొన్నేళ్లుగా ఇక్కడే ఉంటున్నారు. మరో 30 మంది వివిధ వీసాలపై తెలంగాణకు వచ్చినట్లు అంచనా వేశారు. ఒకరిద్దరు తప్ప వీరంతా తాత్కాలిక పర్యాటక వీసాలపై వచ్చిన వారే. క్రీడాకారులు, పాత్రికేయులకు సార్క్ వీసాలు జారీ చేస్తుండగా ఇలాంటి వారెవరూ తెలంగాణలో లేరని తేలింది. రాయబార, అధికారిక వీసాలతో వచ్చిన వారు కూడా ఎవరూ లేరు. తాత్కాలిక వీసాలపై వచ్చిన 30 మందిని గుర్తించి వెనక్కు పంపేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. అయితే ఈ విషయంలో పోలీసులకు సవాళ్లు ఎదురవుతున్నాయి. వీరిలో కొంతమంది ఆచూకీ లభించడం లేదు. గడువులోగా వీరిని గుర్తిస్తామని పోలీసులు చెబుతున్నారు. ఇంకా కొంతమంది విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న దానిపై స్పష్టత రావడం లేదు. హైదరాబాద్ హుమాయూన్ నగర్ కు చెందిన హబీబున్నీసా అనే మహిళ తన భర్తతో కలిసి చాలా కాలం క్రితమే పాకిస్తాన్ వెళ్లిపోయింది. తర్వాత ఇద్దరు పాకిస్తాన్ పౌరసత్వం తీసుకున్నారు. కొంతకాలానికి ఇద్దరు వీసా మీద హైదరాబాద్ తిరిగి వచ్చారు. ఇక్కడే ఆమె భర్త చనిపోయాడు. నిబంధనల ప్రకారం ఆమె ఏటా తన వీసాను పొడిగించుకుంటూ వస్తోంది. తనకు భారత పౌరసత్వం ఇవ్వాలని దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం తిరస్కరించింది. చట్టపరంగా ఇంకా ఆమె పాకిస్తాన్ దేశస్థురాలే. వృద్ధురాలైన ఆమె విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలనే దానిపై అధికారులు తేల్చుకోలేకపోతున్నారు. యుఏఈలో పనిచేస్తున్న హైదరాబాద్ మహిళకు పాకిస్తాన్ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఇద్దరు పెళ్లి చేసుకున్నాక వారికి కుమారుడు పుట్టాడు. తర్వాత ఆమె తన కుమారుడిని తీసుకుని హైదరాబాద్ కు వచ్చింది. భర్త నేపాల్ మీదుగా తప్పుడు పత్రాలతో దేశంలోకి జొరబడి భార్యతో కలిసి కిషన్ భాగ్ లో నివాసం ఉంటున్నారు. తన బావమరిది జన్మ ధృవీకరణ పత్రాన్ని ఫోర్జరీ చేసి దాని ద్వారా ఆధార్ కార్డు, ఆ తర్వాత పాస్పోర్ట్ పొందాలని చూశాడు. పోలీసులు ఆ యువకుడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. ప్రస్తుతం ఆ యువకుడు బెయిల్ పై అత్తమామల వద్ద ఉంటుండగా కోర్టులో కేసు విచారణ కొనసాగుతోంది. ఈ యువకుడి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇలాంటి కేసులే మరికొన్ని ఉన్నాయని, వీటి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న దానిపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. ములుగు జిల్లా కర్రెగుట్ట అడవుల్లో మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతోంది. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు అడవుల్లో 5వ రోజు భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. కర్రెగుట్ట అడవుల్లోని సమీప గ్రామాల్లో హై అలర్ట్ ప్రకటించిన అధికారులు 4 వైమానిక దళ హెలికాప్టర్లతోనూ అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. గుంజపర్తి, నంబి ప్రాంతాల్లో వ్యాపించిన కర్రెగుట్ట, పూజారి కాంకేర్, భీమవరంపాడు, కస్తూరిపాడు ప్రాంతాల్లో ఈ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నిన్న ఎదురు కాల్పుల్లో 3 మహిళా మావోయిస్టులు మృతి చెందారు. రోజంతా కాల్పులు, బాంబు పేలుళ్ల శబ్దాలే వినిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.
మహారాష్ట్రలోని భివండిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక మణి సూరత్ కాంప్లెక్స్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు హుటాహుటిన తరలివచ్చారు. పెద్ద ఎత్తున ఎగసిపడుతున్న మంటల్ని ఆర్పేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. నిర్మల్ పేరు వినగానే అందరి మదిలో మెదిలేవి కోటలు, బురుజులు, గొలుసుకట్టు చెరువులే కాదు, 14వ శతాబ్దం నాటి కొయ్య బొమ్మలు, నర్తకిల సొగసులకే చేతితో వేసిన చిత్రాలు కూడా. ఆ కళను హైదరాబాదీలు నేర్చుకుని అంతే చక్కగా కళారూపాల్ని మన ముందుకు తెస్తున్నారు. నిర్మల్ ఆర్ట్ అండ్ పెయింటింగ్స్ పేరుతో గోల్కొండ హ్యాండీక్రాఫ్ట్స్లో అందుబాటులో ఉంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తెలంగాణ తల్లి చిత్రపటాలన్నీ నిర్మల్ పెయింటింగ్స్ ఉండాలని నిర్ణయించడంతో ఆ కళకు మరింత ఆదరణ సంతరించుకుంది. మన దేశంలో చేనేత హస్తకళలకు కొదవలేదు. వాటిని తయారు చేస్తూ వాటిపైనే జీవనోపాధి పొందుతున్న లక్షలాది కుటుంబాలు సైతమున్నాయి. రాష్ట్రంలో ఈ కోవకు చెందిన అతి ప్రాచీనమైన నిర్మల్ పెయింటింగ్స్ బొమ్మలు ఖండాంతరాల ఖ్యాతి గడించాయి. ప్రభుత్వం చేతి వృత్తుల కళ కొనసాగించేందుకు వీలుగా ఇప్పటికే టెక్స్టైల్ శాఖ తరపున నైపుణ్య శిక్షణ, సాంకేతిక సహకారం, మార్కెటింగ్ వంటి సేవలు అందిస్తోంది. నిర్మల్ పెయింటింగ్స్ రామాయణం, మహాభారతం తాలూకా హిందూ ఇతిహాస సంప్రదాయ కళా దృశ్యాలను వర్ణిస్తాయి. నిర్మల్లో ప్రసిద్ధి చెందిన ఈ కళను ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద గోల్కొండ హ్యాండీక్రాఫ్ట్స్ లో వీటికి స్థానం కల్పించింది. ఇక్కడ వీటి తయారీ మొదలుకొని అమ్మడం వరకు కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు అందిస్తోంది. ఒక చిత్రం రూపుదిద్దుకోవాలంటే 4 దశలను దాటుకొని రావాలి. దీనికోసం కార్పెంటర్స్ తొలి దశలో తయారు చేసి 2వ దశలో మహిళలు లప్పం పని పూర్తి చేస్తారు. 3వ దశలో వీటికి స్ప్రే చేసిన అనంతరం ఆర్టిస్టుల వద్దకు వెళ్లి ఓ కళాఖండంగా రూపాంతరం చెందుతుంది. వీటి తయారీకి తమ దశాబ్దాల ప్రతిభను వాటిపై శ్రద్ధగా పెట్టి చిత్రాలు తయారు చేస్తామని కార్మికులు, ఆర్టిస్టులు అంటున్నారు. చిన్నది, పెద్దది అన్నీ వేస్తాం మేము. చైర్లు వేస్తాము, సోఫా సెట్, జూలా, నేమ్ బోర్డులు, వాల్ ప్లాక్లు, మెషినెట్లు, చౌకీలు, పీటలు అన్నీ వేస్తాం మేము. కార్పెంటరీ నుండి ఏ ఐటమ్, చిన్న ఐటమ్ అయినా వచ్చినా మేము చేస్తాం. దానికి ఫస్ట్ పేపర్ కొడతాం, అస్సర్ పెడతాం. అస్సర్ పెట్టిన తర్వాత మళ్ళీ లప్పం పెడతాం. లప్పం అయిన తర్వాత నెక్స్ట్ డే వాష్ అవుతుంది. వాష్ అయిన తర్వాత కలరింగ్కి వెళ్తుంది. అది ప్రతి ఐటమ్ చిన్నది, పెద్దది అన్ని ఐటమ్స్ చేస్తాం మేము. 10 years నుంచి చేస్తున్నాము. కార్పెంటరీ నుండి వచ్చిన ప్రతి ఐటమ్ చిన్నది కానీ పెద్దది కానీ అన్నీ చేస్తాము. దానికి 12 coatings పెడతాము. ఒక్కరోజు పెట్టి మర్నాడు పెట్టి మళ్ళీ వాష్ చేసి ఇచ్చేస్తాము. ఏ ఐటమ్ అయినా సోఫా సెట్ కానీ, చైర్ కానీ ఏదైనా ప్రతి ఐటమ్ చేస్తాం. కార్పెంటర్ సెక్షన్ నుంచి మాకు వస్తాయి. మేము ఎవ్రీడే ఒక 3 coats పెట్టేసేసి పక్కకు పెట్టేసేస్తే లాస్ట్ ఫైనల్ డే ఫినిషింగ్ చేసి వాష్ చేసి ఇవ్వడమే మాది. నేను రైట్ హ్యాండ్ తోటి వర్క్ చేశాను. అయితే నా రైట్ హ్యాండ్ 1 year తర్వాత రైట్ హ్యాండ్ పోయింది. రైట్ హ్యాండ్ పోయిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ తోటి మళ్ళీ ప్రాక్టీస్ చేసి పెయింటింగ్ నేర్చుకున్నాను. ఇప్పుడు 30 years అవుతుంది నేను లెఫ్ట్ హ్యాండ్ తోటి వర్క్ చేయబట్టి. నేర్చుకోవాలి, మనం చేయాలనే పట్టుదల ఉండి చేస్తే అంగవైకల్యం ఉన్నా కూడా మనం సాధించగలుగుతాము. ఎంతో ఆదరణ పొందుతున్న నిర్మల్ ఆర్ట్ అండ్ పెయింటింగ్స్ లో బొమ్మలకు వాడే రంగులను స్వయంగా తయారు చేసుకుని వాడుతుండటంతో సహజత్వం ఉట్టిపడుతోంది. ఈ పెయింటింగ్స్ ను భవిష్యత్తు తరాలకు అందించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఈ నిర్మల్ పెయింటింగ్స్ ని డైవర్సిఫై కూడా చేస్తున్నాము. ఇది చేయాలంటే ఈ పెయింటింగ్ కంప్లీట్ గా 4 కలిసి చేస్తే అవుతుంది. లప్పము, ఆర్టిస్ట్, స్ప్రే, కార్పెంటర్ ఈ 4 కలిస్తేనే టీం వర్క్ అప్పుడు అవుతుంది.
సో దీన్ని డైవర్సిఫై ఎలాగా అంటే క్లాత్ మీద, క్యాన్వాస్ మీద చేస్తున్నాము. అవి కస్టమైజ్డ్ మాత్రమే చేస్తున్నాము. గవర్నమెంట్ మేము కోరేది ఏమంటే ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ ఇది అంతరించిపోతుంది కళ. మాకు ఒప్పుకున్నంత కాలమే వేస్తాం. తర్వాత ఎలాగా దీన్ని సర్వైవ్ చేయాలి అంటే దీన్ని ఒక కాలేజ్ లాగానో, ఇన్స్టిట్యూట్ లాగానో చేస్తే, ఒక ఐటీ లాగానో చేస్తే, జీవనోపాధి కేంద్రం చేస్తే మాత్రం ఇది తప్పకుండా క్లిక్ అవుతుంది. హస్తకళలు అంతరించిపోతున్నాయి. ఇది బిగ్ సపోర్ట్ అవుతుంది. దీన్ని ఒక ఇన్స్టిట్యూట్ చేయాలి, ఒక కాలేజ్ చేయాలి. ఎంతో ఆదరణ పొందుతున్న ఈ నిర్మల్ ఆర్ట్ అండ్ పెయింటింగ్స్ పట్ల ఔత్సాహిక కళాకారులను ప్రోత్సహించి యువతకు ఉపాధి మార్గంగా చూపాలని పలువురు కోరుతున్నారు. ఆక్రమణలు, చట్టపరమైన వివాదాలు, సరైన నిర్వహణ లేకపోవడం వంటి సమస్యలతో సతమతమవుతున్న వక్ఫ్ ఆస్తులకు వక్ఫ్ సవరణ చట్టంతో ఎంతో మేలు చేకూరనుంది. వక్ఫ్ ఆస్తుల్లో అవినీతి తగ్గడంతో పాటు పారదర్శకత తీసుకురానుంది. వక్ఫ్ బోర్డులో మహిళలు, పేద ముస్లిం వర్గాలకు చెందిన సభ్యుల చేరికతో లబ్ధిదారులందరికీ సమన్యాయం జరగనుంది. వివాదాల్లో ఉన్న వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన కేసుల్లో వేగవంతమైన విచారణకు వక్ఫ్ సవరణ చట్టం దోహదపడనుంది. వక్ఫ్ ఆస్తుల సక్రమ వినియోగం ద్వారా పేద ముస్లిం వర్గాల చదువులకు, వైద్యానికి ఉపయోగపడనున్నాయి. India has over 8.72 lakh Waqf properties dedicated to religious and charitable causes. However, mismanagement, encroachments, and legal disputes have prevented these assets from fully benefiting the Muslim community. The Waqf Amendment Bill 2024, known as the Umeed Bill, aims to transform the management of Waqf properties, turning them into a powerful tool for the upliftment of Muslims in India. A key feature of the bill is the creation of a centralized digital registry for all Waqf properties. This system promotes transparency, reduces corruption risks, and ensures proper documentation, safeguarding community assets, particularly in rural areas. The bill mandates that Waqf boards include representatives from diverse backgrounds, such as women, backward classes, and various Muslim sects like Bohras and Shias. This inclusive approach ensures that resource allocation addresses the needs of the entire community, including marginalized groups like Pasmanda Muslims, who constitute a significant portion of the population. Encroachments have long plagued Waqf properties, with over 58,000 cases currently under dispute. The bill tackles this issue by establishing a robust legal framework, appointing senior officials to oversee dispute resolution, and allowing appeals to high courts for faster adjudication. This ensures fair and informed decisions, protecting vital community assets such as mosques, schools, and graveyards from unlawful occupation. By enabling better management, Waqf properties can be leveraged for commercial development, such as markets or skill training centers. This not only generates employment opportunities but also creates revenue streams to fund essential services like education, healthcare, and poverty alleviation programs. The Waqf Amendment Bill is a transformative initiative that seeks to revitalize Waqf properties for the benefit of the Muslim community. Through enhanced transparency, inclusive representation, strengthened legal protections, and economic empowerment, it lays the foundation for a more prosperous and equitable future. పహల్గాం ఉగ్రదాడిపై పారదర్శకమైన, తటస్థమైన విచారణకు భారత్కు సహకరిస్తామని పాకిస్తాన్ తెలిపింది. ఒక బాధ్యతాయుతమైన దేశంగా పహల్గాం ఉగ్రదాడిపై పారదర్శక, తటస్థ, విశ్వసనీయ దర్యాప్తులో పాల్గొనడానికి సిద్ధంగా ఉందని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రకటించారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లోని కాకుల్ మిలిటరీ అకాడమీకి వెళ్లిన పాక్ ప్రధాని పహల్గాం ఉగ్రదాడిని ఖండించారు. భారత్ తమపై చేస్తున్న ఆరోపణలకు నిష్పాక్షిక ప్రక్రియ ద్వారా ఆధారాలను అందించాలని ఆయన ఢిల్లీని కోరారు. పహల్గాం వివాదాన్ని మరోసారి పాకిస్తాన్పై నిందలు వేసేందుకు భారత్ వాడుకుంటోందని, దీనికి ముగింపు పలకాల్సి ఉందని వ్యాఖ్యానించారు. అందుకే విశ్వసనీయమైన దర్యాప్తునకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని షహబాజ్ షరీఫ్ తెలిపారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానికి తాము పూర్తిగా వ్యతిరేకమని, ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండిస్తామన్నారు. పారదర్శక విచారణకు సహకరిస్తామని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ న్యూయార్క్ టైమ్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన నేపథ్యంలో షహబాజ్ షరీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ వ్యవస్థలు నిర్వహించే ఏ దర్యాప్తునకైనా సహకరించేందుకు పాక్ సిద్ధంగా ఉందని పాక్ రక్షణ మంత్రి ఆ ఇంటర్వ్యూలో తెలిపారు. పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ లండన్లోని పాకిస్తాన్ హైకమిషన్ ముందు 500 మందికి పైగా భారత సంతతి ప్రజలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. భారత జెండాలను, ప్లకార్డులను ప్రదర్శించి పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇజ్రాయెల్కు చెందిన పలువురు సైతం ఈ నిరసనల్లో పాల్గొని భారత్కు మద్దతిచ్చారు.
పాకిస్తాన్ ఓ ఉగ్రవాద కర్మాగారాన్ని పెంచి పోషిస్తోందని, పహల్గాం దాడి వెనుక ఆ దేశ హస్తం ఉందని నిరసనకారులు ఆరోపించారు. ఈ నిరసనల కారణంగా పాకిస్తాన్ హైకమిషన్కు చెందిన తైమూర్ అనే అధికారి గొంతు కోస్తామన్నట్టు బెదిరింపు సంజ్ఞలు చేశారు. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్తో ఎలాంటి క్రికెట్ ఆడొద్దని భారత జట్టు మాజీ సారథి సౌరభ్ గంగూలీ అన్నారు. పాకిస్తాన్తో అన్ని క్రికెట్ సంబంధాలను భారత్ తెంచుకోవాలని తేల్చి చెప్పాడు. ప్రతి సంవత్సరం ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉండటం తమాషా కాదన్న గంగూలీ ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించకూడదని పేర్కొన్నాడు. ఈ అంశంలో భారత్ తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానించాడు. 2008లో ముంబై దాడుల తర్వాత టీమిండియా పాకిస్తాన్కు వెళ్లలేదు. చివరిసారిగా 2012-13లో భారత్ వేదికగా ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరిగింది. ఐసీసీ టోర్నీలు జరిగినప్పుడు తటస్థ వేదికల్లో తలపడుతూ వస్తున్నాయి.